హాయ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో మనం ఉపాధ్యాయులకు ఉపయోగపడే కొన్ని ఇంగ్లీష్ వాక్యాలను నేర్చుకుందాం. అందరూ మీ ఇంగ్లీష్ పుస్తకాలు తెచ్చారా? డిడ్ ఎవ్రీవన్ బ్రింగ్ యువర్ ఇంగ్లీష్ బుక్స్? డిడ్ ఎవ్రీవన్ బ్రింగ్ యువర్ ఇంగ్లీష్ బుక్స్? మీకు తక్కువ మార్కులు వస్తే మీరు ట్యూషన్లో చేరడం మంచిది. ఇఫ్ యూ గెట్ ఫియర్ మార్క్స్, యూ బెటర్ జాయిన్ అ ట్యూషన్. If you get fewer marks, you better join a tuition. Fewer అంటే తక్కువ. మన పాఠశాల అదనపు రుసుముతో సాయంత్రం వేళల్లో ట్యూషన్లు నిర్వహిస్తుంది. Our school conducts tuitions in the evenings for an extra fee. Our school conducts tuitions in the evenings for an extra fee. రుసుము అంటే ఫీజ్. తరగతి గదిలో గందరగోళం సృష్టించవద్దు. డోంట్ క్రియేట్ ఎ మెస్ ఇన్ ద క్లాస్ రూమ్. డోంట్ క్రియేట్ అ మెస్ ఇన్ ద క్లాస్ రూమ్. మీ ఆంగ్ల పాఠ్య పుస్తకాలను బయటకు తీయండి. టేక్ అవుట్ యువర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్. టేక్ అవుట్ యువర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్. ఆఫీసు గది నుండి మీ హోంవర్క్ పుస్తకాలను సేకరించండి. Collect your homework books from the office room. Collect your homework books from the office room. పగటి కలలు కన్నడ మాపి శ్రద్ధ వహించండి. Stop daydreaming and pay attention. Stop daydreaming and pay attention. నా అనుమతి లేకుండా క్లాస్ నుండి బయటకు వెళ్ళవద్దు. Don't go out of the class without my permission. Don't go out of the class without my permission. తరగతి గదిలో అరవకండి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి మర్చిపోకుండా. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. మీ తరగతి గదిని శుభ్రంగా ఉంచుకోండి. కీప్ యువర్ క్లాస్ రూమ్ క్లీన్. కీప్ యువర్ క్లాస్ రూమ్ క్లీన్. ఎవరైనా ట్యూషన్లో చేరడానికి ఆసక్తి కలిగి ఉన్నారా? Is anyone interested to join the tuition? Is anyone interested to join the tuition? మనం మొదటిసారి కలుస్తున్నాము కాబట్టి ముందుగా నన్ను నేను పరిచయం చేసుకోనివ్వండి. We are meeting for the first time, so let me introduce myself first. We are meeting for the first time, so let me introduce myself first. నేను మీ కొత్త ఆంగ్ల ఉపాధ్యాయుడిని లేక ఉపాధ్యాయురాలిని. ఐఎమ్ యువర్ న్యూ ఇంగ్లీష్ టీచర్. ఐఎమ్ యువర్ న్యూ ఇంగ్లీష్ టీచర్. మిమ్మల్ని ఒక్కొక్కరిగా పరిచయం చేసుకోండి. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ వన్ బై వన్. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ వన్ బై వన్. నన్ను హాజరు తీసుకోనివ్వండి. Let me take the attendance. Let me take the attendance. మనం నిన్న నేర్చుకున్న వాటిని పునశ్చరణ చేయడం ద్వారా మన తరగతిని ప్రారంభిద్దాం. Let's begin our class by recapping what we have learned yesterday. Let's begin our class by recapping what we have learned yesterday. అందరూ బ్లాక్ బోర్డ్ చూడగలుగుతున్నారా? ఈజ్ ఎవ్రీవన్ ఏబుల్ టు సీ ద బ్లాక్ బోర్డ్? ఈజ్ ఎవ్రీవన్ ఏబుల్ టు సీ ద బ్లాక్ బోర్డ్? మీరు మీ ప్రోగ్రెస్ కార్డులను మీ తల్లిదండ్రులకు చూపించాలి. యూ షుడ్ షో యువర్ ప్రోగ్రెస్ కార్డ్ టు యువర్ పేరెంట్స్. యూ షుడ్ షో యువర్ ప్రోగ్రెస్ కార్డ్ టు యువర్ పేరెంట్స్. ఈరోజు మనం కొత్త పాఠాన్ని ప్రారంభిద్దాము. Today we shall start a new lesson. Today we shall start a new lesson. డస్ట్బిన్ దగ్గర మీ పెన్సిళ్లను పదును పెట్టండి లేక చెక్కండి. షార్పెన్ యువర్ పెన్సిల్స్ నియర్ ద డస్ట్బిన్. షార్పెన్ యువర్ పెన్సిల్స్ నియర్ ద డస్ట్బిన్. ప్రతి ఒక్కరూ మీ ప్రోగ్రెస్ కార్డులపై మీ తల్లిదండ్రుల సంతకం చేయించారా? Did everyone get your progress cards signed by your parents? Did everyone get your progress cards signed by your parents?
ఎవరైనా అదనపు పెన్ కలిగి ఉన్నారా? డస్ ఎనీవన్ హ్యావ్ ఎన్ ఎక్స్ట్రా పెన్? డస్ ఎనీవన్ హ్యావ్ ఎన్ ఎక్స్ట్రా పెన్? మీకు గనక ఈ వీడియో ఉపయోగపడితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపటికి హోంవర్క్ లేదు. There is no homework for tomorrow. There is no homework for tomorrow. మీ పుస్తకాన్ని మీ చేతిలో పట్టుకొని చదవడం ప్రారంభించండి. Hold your book in your hand and start reading. Hold your book in your hand and start reading. ప్రతి ఒక్కరూ పెన్సిల్తో ముఖ్యమైన పదాలను అండర్లైన్ చేయండి. Everyone underline the important words with the pencil. Everyone underline the important words with the pencil. రేవంత్, వచ్చి పద్యం గట్టిగా లేక బిగ్గరగా చదువు. రేవంత్, come and read aloud the poem. రేవంత్, come and read aloud the poem. దయచేసి మీ స్నేహితుడు చదువుతున్నప్పుడు అంతరాయం కలిగించవద్దు. ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్ వెన్ యువర్ ఫ్రెండ్ ఈజ్ రీడింగ్. ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్ వెన్ యువర్ ఫ్రెండ్ ఈజ్ రీడింగ్. మీరందరూ శ్రద్ధగా వినండి. ఆల్ ఆఫ్ యూ లిజన్ కేర్ఫుల్లీ. ఆల్ ఆఫ్ యూ లిజన్ కేర్ఫుల్లీ. మీలో ఎంతమంది పరీక్షలో పూర్తి మార్కులు సాధించారు? How many of you gained full marks in the test? How many of you gained full marks in the test? అకస్మాత్తుగా నీకు ఏం జరిగింది? What happened to you all of a sudden? What happened to you all of a sudden? బ్లాక్ బోర్డ్ చెరపడానికి డస్టర్ని ఉపయోగించండి. Use the duster to erase the blackboard. Use the duster to erase the blackboard. ఎవ్వరూ తప్పుగా ప్రవర్తించకూడదు. No one should misbehave. No one should misbehave. తరగతి గదిలో మంచిగా ఉండాలని గుర్తుంచుకోండి. Remember to be good in the classroom. Remember to be good in the classroom. ఈరోజు పాఠం నుండి మీరు ఏమి అర్థం చేసుకున్నారో నాకు చెప్పండి. Tell me what did you understand from today's lesson? Tell me what did you understand from today's lesson? మీరు తుమ్మినప్పుడు మీ రుమాలును ఉపయోగించండి. Use your handkerchief when you sneeze. Use your handkerchief when you sneeze. మీరందరూ మీ డైరీలో హోంవర్క్ని నోట్ చేసుకోండి. All of you note down the homework in your diary. All of you note down the homework in your diary. ఇటువంటి ఇంకా ఎన్నో ప్రతిరోజు ఉపాధ్యాయులకు ఉపయోగపడే ఇంగ్లీష్ వాక్యాలు 300కి పైగా ఒక వీడియోలో అయితే నేను కంపైల్ చేసి పెట్టాను. ఆ వీడియో లింక్ అనేది ఎండ్ కార్డ్స్లో ఇస్తాను. ఖచ్చితంగా నెక్స్ట్ ఆ వీడియో చూసి మరికొన్ని వాక్యాలు నేర్చుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.